ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టాను. చక్కగా ఎంత మెత్తగా నానితే అంత బాగా వస్తాయి కదా చపాతీలు. బంగాళదుంప కూర కోసం బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టాను అన్నమాట. కూర చేయాలి. చపాతీలు చేసి స్వామికి నివేదించిన తర్వాత మేమందరం తింటాము. స్వామి తిన్న తర్వాత ఇంకా మా అమ్మాయికి కూడా టిఫిన్ అనేది పంపించాలన్నమాట. రెడీ చేసి పెట్టేశాను. చక్కగా చేసి చపాతీలు అనేవి తినాలి. రోజు ఇడ్లీ దోశ అవే అయిపోతున్నాయి. ఇంకా మా స్వామి మార్చే స్వామి ఇడ్లీ దోశ అవుతుందన్నారు. అందుకని ఈరోజు చపాతీ. ఎందుకంటే బాక్సులు పెట్టే హడావిడి లేదని ఈరోజు చపాతీ పెట్టుకున్నాను. లేకపోతే అస్సలు కుదరదు. ఉదయాన్నే చపాతీ చేయటం, కూర చేయటం అవన్నీ కుదరవు అనమాట. ఇడ్లీ అయితే వేసేస్తే ఉడుకుతాయి, దోశ అయితే వేయచ్చు 2-3 అంతవరకే. టిఫిన్ అయితే చాలా తక్కువ తింటాం అనమాట. సాయి మా సాయి కూడా చక్కగా రెడీ అయిపోయాడు అన్నమాట.